వీడు ఫోన్లు ఐప్యాడ్లు ల్యాప్టాప్ల జోలికి వెళ్ళకరా అంటే ఈ డొక్కులో పోనట్టుకున్నాడు. ఫోర్స్ అక్కడ పడుతుంది కానీ వీటి దగ్గర రావట్లే కదా. ఇది వ్యాపారం. పరిగెత్తుదామని చెప్పి ఆయన షూ కొన్నాను, బాగా పరిగెత్తించాలి. అమరాపురం గడేసాను ఏం కొనలేదు, హైదరాబాద్ లో కొన్నాం మేము. అంతే అంటే ఇప్పుడే మేము రెండు సర్దుకోవాలరా ప్యాకింగ్, రేపేరా బాబు బయలుదేరుతున్నాం ఇండియాకి అన్నాను. సో రేపే ఫ్లైట్ అనమాట అండి మాకు. ఇప్పుడు మేము సదరానికి వచ్చాము అంతే. మరి ఎంతైనా మేము చాలా బిజీగా ఉంటాము. సో ఇవ్వాలా ఇంకా పిల్లలు రెండు అంటే ఇది అసలు విషయం వదిలేసి రే 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 అందుకే చెప్పుకుంటూ డ్యాన్స్లు వేస్తున్నాం అనమాట. సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు. సో మేము బయలుదేరి ముందు ఎలా చదువుతున్నాము ఏంటి ప్లానింగ్ అనేది మొదలెట్టామండి. ఫస్ట్ ఏంటంటే నాకు అన్నిటికన్నా బ్యాగులు చదవడం ఎలా ఉన్నాం, మనం ఇండియాకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. అదే ఇండియాకి వెళ్తున్నాం కదండి. వెళ్ళేటప్పుడు ఫస్ట్ నాకు ఏంటంటే ఇల్లుని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మొత్తం అన్ని క్లీన్ చేయించుకుని ఆల్మోస్ట్ ఇంకా షెల్ఫ్లు అన్నీ క్లీన్ అయిపోయినాయండి. ఫ్రిడ్జ్ మాత్రం రేపు మేడిని రమ్మన్నా కొంచెం ఫ్రిడ్జ్ని ఇల్లన్నీ కొంచెం క్లీన్ చేస్తే నీట్గా పెట్టే వెళ్దామని. నెక్స్ట్ వచ్చేసేమో బయట అవుట్డోర్ మాకు మొక్కలు పెడతాం కదండి. అనుకుంటానే ఉంటాను ఎప్పటికప్పుడు బాబాయ్ గార్డెనింగ్ ఎందుకురా మనం ఇండియాకి వెళ్తా ఉంటామని. అయినా మనసు ఒప్పదు కదా, అయ్యి బాబు పెట్టేయాలి, మొక్కలు పెట్టాలి, కరివేపాకు పెట్టాలి, వంకాయలు పెట్టాలి, టమాటో పెట్టాలి, అవన్నీ పెట్టాము. ఫస్ట్ ఆటలు ఎలా అరేంజ్ చేస్తున్నారంటే స్ప్రింక్లర్స్ అవి అరేంజ్ చేసి చూపించాను రండి. ఫస్ట్ వీడేం చేస్తున్నాడు, వీడు ఫోన్లు ఐప్యాడ్లు ల్యాప్టాప్ల జోలికి వెళ్ళకరా అంటే ఈ డొక్కులో పోనట్టుకున్నాడు. అదే మాత్రం చూడ అసలు నిలబట్టలేదు. ఇలా నొక్కుతారా ఫోను అన్నాగా కాదు ఇలా అది. సరేలే పద మొక్కలు ఎడదాం పదండ్రా. సో బయటకు వచ్చామండి. ఇప్పుడు ఏంటంటే నీ మొక్కలు మనం వెళ్ళే ముందు పెట్టకూడదు అనుకున్నాను. కానీ ఏంటంటే చెప్పాను కదా ఆత్రం ఆక పెట్టింది అనమాట. కొన్ని టమాటాలోనే వంకాయలు కరివేపాకులు అయినాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఇండియా వెళ్ళిపోతున్నాం అనుకోండి, పాపం ఇవన్నీ ఎండిపోతాయి కదా. ఇంకెవరికైనా చెప్పి కోసుకోమన్నా కోసుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ ఆ 1 month అన్నా బతుకుండాలంటే మనం ఏంటంటే వాటర్ స్ప్రింక్లర్స్ పెడతాం కదా, అది కరెక్ట్గా అక్కడ పట్టలేదండి. మనం చూశాను నేను. కాకపోతే రోజు నేను ఉంటాను కాబట్టి నా వాటర్ నేను పోసేసుకుంటున్నాను. ఇప్పుడు కోసేచ్చరు ఇదిరికి ఇక్కడే ఉంచేసాను. ఓ పక్కకు ఉంటాయిలే ఇంకా గడ్డిలో కాకుండా అని. ఒకసారి ఆన్ చేస్తావా, ఎక్కడ పడుతున్నాయి కరెక్ట్గా ఇలా దారిపడి దగ్గర తిట్టేయాలి. కాదు ఓ చోట ఉండవు అవి, ఓ చోట ఉంటలేదే. కరెక్ట్గా ఎక్కువ ఎక్కడ పడుతుందో చూడు. వీటికి అస్సలు రావట్లేదే. వెరీ వెరీ వెనకెళ్ళి బేసిక్ గా దూరం ఎక్కువ పడుతుంది. ఒక చోట ఉండవు అవి. ఫోర్స్ అక్కడ పడుతుంది కానీ వీటి దగ్గర రావట్లే కదా. సరేలే దూరంగా పెడదాం. సరే లోపలికి వెళ్ళి ఇంకా లగేజ్ మొదలెడదామండి. మీరు ఇది కదిపెత్తావా అన్నీ? నేనేనా మళ్ళా నేనే కరెక్ట్ గా అక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్ళిపోదాం. తడిసిపోతుంది నువ్వు. రండి ఇంకా ఒక్కొక్క పనికి గంటలు చేస్తున్నారు తెలుసా వీళ్ళు. చూసారు కదండి బాగా అలా మనం స్ప్రింక్లర్స్ ఎక్కడ పడితే అక్కడ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా సద్రానికి వద్దాము. ఆల్రెడీ సాయంత్రం అయిపోతుంది ఇంకా. సో బ్యాగులు అయ్యి నీకు మాత్రం వీడియోగ్రాఫర్ పని అప్పు చెప్పాను. ఇంకా దానివల్ల నువ్వు ప్రశాంతం. ఇంకా బ్యాగులు మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు తెస్తాడు? ఇది ఉందిగా 4 చిన్న బ్యాగులు 4 పెద్ద బ్యాగులు 8 బ్యాగ్స్ మొత్తం. చిన్న బ్యాగులు 4 ఎక్కడ ఉన్నాయి మనకి? కొందాం లేకపోతే మనం డాలర్స్ ఇసేస్తాం. ఎందుకు మనకి బియ్యం సంచులు ఉన్నాయి కదా. బియ్యం సంచులు వేస్తావా? 3 సీట్లు ఒక చోట, ఒక సీట్ ఒక చోట వేసుకుని నేను సపరేట్గా వస్తా. అప్పుడు బియ్యం సంచులు ఇంకో ఈ పక్కన అది ఉంటది కదా జిప్పు, దాన్ని ఇలా అడ్డంగా పెట్టించండి. పెద్ద సంచికి ఇలా జిప్పేసేసి మొత్తం అన్నీ వేసుకోవచ్చు. అదిరిపోలా అంటే కొంచెం దానికి ఐడియా ఉండాలి. అప్పుడు వెళ్ళి బయటికి రా. గోదావరిలో అమలాపురం అన్నావు అనుకో, అందుకని గోదావరి అన్న. ఏమంటే విన్నారా? మనందరిని అన్నాడు, ఓన్లీ అమలాపురం కాదు. ఇది కొన్నయ్యన్ని ఇక్కడ పాడేయారా ఇంకమ్మలారా అని మొత్తం చూడు గుట్ట కింద వేసారు. తెచ్చినట్టుగానే పట్టరా ఇంకా లోపల మొత్తం తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడద్దు. ఇవన్నీ ఏంది ఇక్కడ వదిలేస్తారండి. ఎవరు ఆవిడ వచ్చిందంటే అవును. సో ఫస్ట్ పెద్దదా ఇది మరీ చిన్నగా ఉందా, ఎన్ని పట్టవు అసలు. నువ్వేమన్నా ఇంత ఉన్నావు అనుకున్నావేంటి అందులో పడ్డానికి? అసలు అరే మమ్మల్ని పనులు చేయనించరా ఏంద్రా ఇదంతా మీరు? కాదు అనవసరంగా టికెట్ కొన్నాను సార్ అని చెప్తాను. మన ఐకానిక్ బ్యాగ్స్ ఈ అసలైన ఈ పాప
టచ్ చేయకుండా గాల్లో పడిందా గో పగిలిపోద్ది సన్నా సోడా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఎంతమంది అడుగుతున్నారు తెలుసా, ఈ బ్యాగులు ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు. అది సూపర్ తెలుసా అసలు ఈ బ్యాగ్ 1 kg వెయిట్ ఉండేది అది. అంతే కేజీ. మిగిలిననే పట్టేస్తాయి, లేకపోతే ఏ బ్యాగ్ అయినా సరే 3-4 kgs వెయిట్లు ఉంటాయి. అమ్మా నేను కూర్చున్నాను, నేను మాత్రం ఇంకా లేపకుండా అర్థమవుతుందా. సో ఈ బ్యాగులు అండి యాక్చువల్లీ మొన్న కూడా ఎవరో మెసేజ్ చేశారండి, దివ్యానో ఎవరో, నేను వాళ్ళకి చెప్పానులేండి ఆల్రెడీ, కానీ కాకినాడలో కుట్టించారండి ఇవి. అంటే మీకు ఎక్కడైనా సరే ఊర్లోని మామూలుగా ఇలా రెఫరెన్స్ కావాలంటే ఇలా పట్టుకుంటారు, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని టక్కన తీసుకుని ఆయన చూపించారనుకోండి. నీ వీడియో మొత్తాన్ని చూపించమని చెప్పు, నీ వీడియో మొత్తం వీడియో మొత్తం అలా పెట్టేసి మనకు లోపలి మాత్రం అంటే మెజర్మెంట్ అలా తెలిసిపోద్దండి, పెట్టించుకుని జిప్ పెట్టించేసుకున్నాం అనుకో శుభ్రంగా ఎంత వేసేసినా మనకి ఎలా పడి ఉంటుంది. వచ్చేవేంట్రా ఉన్న బట్టలన్నీ తెచ్చేస్తున్నావా, ఇక్కడ నేను తర్వాత చూస్తాను ఏమేమి పెట్టాలి. ఇక్కడ కొన్ని నైట్ డ్రెస్సులు కొన్ని మంచి డ్రెస్సులు ఎలా తే. ఓకే మీ డాడీ ఏమో ఆ ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు, నేనేమో ఇంక ఎవరు హెల్ప్ చేస్తారు ఇంకా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో నేను అన్ని చోట ఏమైనా కుట్టాను నేను, ఎలా తెలుస్తుంది నీకు? నాకు ఒక బ్యాగ్ ఇవ్వు, నా బట్టలన్నీ నా బ్యాగ్ లో. అవసరమా నీకు బ్యాగ్? బ్యాగ్ కూడా వేస్ట్ నాకు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇలా బ్యాగ్ ప్యాక్ వేసుకుంటావు కదా, 2 నిక్కర్లు 2 చొక్కాలు పెట్టుకో, అక్కడ కొనుక్కోవచ్చు కదా, నీకెందుకు బ్యాగ్, ఇందులో భుజానికి వేసుకో. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఓ బ్యాగులు పెడితే ఎక్కడ నుంచి వస్తాయి. సరేలో పని చేస్తాను అయితే ఈ లోషన్ బరువుగా ఉన్న ఇందులో వేసామంటున్నావు అంతేనా, అందులోనా బరువుగా ఉంటా. వ్యాపారం పెడుతున్నావా అంటారా బాబోయ్, వీడియో కూడా తీస్తున్నావు ఏకంగా. కుదిని అన్ని కింద వేస్తాను మెత్తగా, లేకపోతే దడ కొట్టుకుంటుంది. నా బట్టలు దాంట్లో వేస్తున్నా. ఇది నీ బట్టలు కాదు, అది అమలాపురం బట్టలు. ఇది నంగే గట్టది. తల్లి లోషన్ అప్పుడు ఓపెన్ చేస్తాం కదా. అయ్య బాబో, ఇది మాత్రం బిజినెస్ వ్యాపారం. ఇది వ్యాపారం. ఇది వ్యాపారం. నెక్స్ట్ ఇదేమోనే కర్లర్, మన వాళ్ళు అడిగారు కదా, ఇంకోటి ఉండాలి ఎక్కడ, నీకోటి మాకోటి. అదెవరికి ఇది ఎవరికి ఇంతకి? ఇది మీ చెల్లెలకి, ఇది మా చెల్లెలకి. సరిపోయింది. కాకపోతే మీ చెల్లెల పిల్లలకి, ఇదేమో మా చెల్లెల పిల్లలకి కాదు, మా చెల్లెల పిల్లల అబ్బాయిలు. అమ్మ మగ బుడ్డింగులు. ఇగో ఇది అలా బుల్లు డ్రెస్సులు అలా. ఒరే రిక్కీకి ఇది నీ కదా, నీ బట్టలు ఇలా పక్కన పెట్టుకోకే. మనం తెచ్చాం కదా ఇడికి ప్యాంట్ల కోసం వెళ్ళి, మన చొక్కాలు తెచ్చాం ఇడికి ప్యాంట్లు. అవన్నీ జెస్సీగడ్ ఓల్డ్ నేవీ అంతా రిక్కీగడ్ బట్టలు. రిక్కీగడ్ బట్టలు ఇవన్నీ రిక్కీగడ్ ఆస్థానం అది ఓల్డ్ నేవీ. ఒరే ఇది నీయే, మర్చిపోయాను. ఏం చేస్తున్నా, మైండ్ ఉందా లేదా? ఇవన్నీ నీయే, అవన్నీ అక్కడ పెట్టుకో. దానికోసం కొన్ని బట్టలు దాని కదా అవన్నీ. సరేలే ఊరికే కొన్ని బట్టలన్నీ వేద్దామని ఇందులో నేను సర్దుతుంటే. ఇగో ఇగోడ క్రీములు ఉన్నాయి కదా, పట్టుకొచ్చా. ఇప్పుడు ఆఫర్లు ఉన్నప్పుడు పట్టుకొచ్చి ఇంట్లో పడేసా. 3 months కాదు 6-7 months బ్యాక్. యాక్చువల్లీ మామూలు అంటే అక్కడ దొరుకుతాయి కానండి, ఇక్కడ కొంచెం క్వాలిటీ కానీ లేదా పట్టుకెళ్ళని ఎవరన్నా గిఫ్ట్ లాగా అనుకున్నా కూడా బాగుంటాయి అనమాట. సర్వే క్రీమ్లు మీకు ఆఫర్లో పెడతా ఉంటారు, కాసుకోలేనే కదా, కాసుకోలే ఆఫర్లో పెడతా ఉంటారు. ఇంక చాలులే, ఎందుకంటే లాస్ట్లో వెళ్ళినప్పుడు ఏమన్నా కుదిరితే ఇందులో వేద్దాం. అప్పుడే అయ్యేం చాక్లెట్లు 2 ఏ మూలకు వస్తాయి, ఎవరికి ఇస్తావు? చాలు 2. అలాగే కుదరదు, వెళ్ళు కాసుకోకెళ్ళి అయితేనే. ఏంటి మీ డాడీ చాక్లెట్ తినకూడదుగా? ఎవరు చెప్పారు తినకూడదని? నిజం రిక్కీ, అవి సరిపోతాయా మనకి? సరిపోవు కదా. నువ్వేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చాక్లెట్లు తెమ్మంటుంటేనే? చాక్లెట్లు అంతే, ఇంకెందుకు 2 కన్నా ఇంకెందుకు? ఓ తెత్తానికి వెళ్తున్నావా? వెళ్ళి బొందేం కాదు మరి ఎందుకు వెళ్తున్నావు కారులోకి? బాయ్. నువ్వు వెళ్ళి చాక్లెట్లు తేకుండా అప్పుడు చెప్తాను నేను. చాక్లెట్ ఎందుకు చెప్పాక ఇంకా 2 బ్యాగులు ఎక్కడ సరిపోతాయి, సరిపోవంటుంటేనే ఇదే డోర్ వేసుకోకుండా వెళ్ళిపోతున్నావు అలాగా. ఓరిని ఇందులో ఏంటి ఎప్పుడు తెచ్చావు, ఇందులో ఉంచేవా? బ్యాగ్ కూడా కొన్నా. బాబు చేస్తాము ఇప్పుడు కింద కనపడ్డా దడేలమంటే. రిక్కీ ఆ బ్యాగ్ ఎక్కడ వదిలేసి లోపల పెట్టరా.
అన్ని రెండు రెండు చూడు. ఇప్పుడు నా మేకప్ దగ్గరికి వచ్చానండి. అంటే నేను ఆయన సర్దమన్నాను బట్టలన్నీ అక్కడ పడేసి వచ్చాను. ఇంక ఎలాగో అందులో పెట్టేయడమే కదా అని చెప్పి పెట్టించేసాను. మనకు అసలు ఏంటంటే మేకప్ బ్యాగ్ రెడీ చేసుకుందాం అనుకుంటాను. ఇది నేను అమెజాన్లో కొన్నానులే, మీకు లింక్ కావాలి అడగండి ఇస్తాను. ఇది లాస్ట్ ఇయర్ కూడా కొన్నాను సేమ్. కాకపోతే నేను అందులోని మన పౌడర్లో లేకపోతే వేసుకుని ఐలైనర్లో అవన్నీ రాసేసి చండాలంగా అయిపోయింది అనమాట. అసలు బాగాలేదు, సర్లే అని చెప్పి మళ్ళీ కొత్తది కొన్నాను. సో మనకి ఇలా 3 అరలు ఎత్తాడనమాట. అందులోని మనకి పెట్టుకుని అన్ని పెట్టుకుని మధ్యలోని సింపుల్గా అలా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అది రెడీ చేసుకుందామని. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ దండి. కాకపోతే మాయిశ్చరైజర్ రేపు కూడా రాస్తాను కదా నేను, ఇంకా అందుకని బయట పెట్టేస్తాను, ఇది పెట్టట్లేదు. తర్వాత సన్స్క్రీన్ లోషన్ కూడా రేపు రాస్తాను. సన్స్క్రీన్ లోషన్ అది రేపటికి కావాలి నాకు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సిరమ్ అండి. బాబోయ్ సిరమ్ ఇది యా సిరమ్ ఇది డీకన్స్ట్రక్ట్ అని ఇది వాడుతున్నాను అనమాట అండి. సిరమ్ వచ్చేసి నెక్స్ట్ అది అయిపోగానే అంటే మనం ఫస్ట్ ఏం రాస్తాం, మాయిశ్చరైజర్ రాస్తాం కదా, మాయిశ్చరైజర్ తర్వాత సిరమ్ తర్వాత ప్రైమర్ రాస్తాం కదా. ఇది ప్రైమర్ వాడుతున్నాను. ప్రైమర్ అయిపోయిన తర్వాత ఇవి 2 కలర్ క్యారెక్టర్లు అంటాం కదా మనం. అంటే కొంచెం బ్లాక్గా ఉన్నాయి అండర్ ఐస్ అలా పెట్టుకోవడానికి. గ్రీన్ అంటే పర్టికులర్ మనకి ఎక్కడ రెడ్గా ఉన్న చోట మనకి పింపుల్స్ అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే. ఇదే మామూలుగా బ్లాక్ స్పాట్స్ ఉన్న దానికి బాగానే పనిచేస్తుంది. అందుకని 2ని తర్వాత రోజు సర్దుతుంది. మా అమ్మాయి సద్దరం కోసం వెయిట్ చేస్తుంది. దీనికి ఇస్తానండి ఒక్కొక్కటిని, అక్కడ సర్దాలంట. నెక్స్ట్ వచ్చేసి నీకు కలర్ కరెక్టర్ అయిపోయింది కదా, తర్వాత ప్రైమర్ అయిపోయింది. ఫౌండేషన్ హుడా బ్యూటీ కొంచెం బాగా కవరేజ్ ఉంటుందండి, అందుకని తీసుకున్నాను. మనం ప్రైమర్ రాసుకునేటప్పుడు యాక్చువల్లీ వేరే చూపించాను కదండి, దాంతోపాటు ఇది మిల్క్ ప్రైమరే కదా ఇది, మిల్క్ ప్రైమరే. ఇది కొంచెం గ్లిటరీగా ఉంటుంది అనమాట. అంటే వేసుకున్నప్పుడు మీకు కొంచెము ఏమంటారు వింటానండి, నాకు చాలా ఇష్టము. కానీ నేను రాయలేను అనమాట. ఎందుకంటే చూసారా ఫేస్కి ఇలా అయిపోయిన తర్వాత షైనీ లుక్ వస్తుంది మనకి. సో అందుకని తీసుకున్నాను, కానీ రాయను అనమాట. ఎందుకంటే పింపుల్స్ ఉంటాయి కదా నాకు, కొంచెం ఆయిలీ స్కిన్, అందుకని జనరల్గా రాయను. బట్ మామూలుగా డ్రై స్కిన్ వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుంటుంది అనమాట. అంటే షైనీ లుక్ వస్తుంది మంచిగా, మీకు డిఫరెంట్ తెలుస్తుంది చూసారా అయ్యి. సో చాలా బాగుంటుంది, అది ట్రై చేసుకోండి. నెక్స్ట్ జనరల్గా ఇది ఫిక్స్కి నేను స్ప్రే తీసుకుంటాను అండి ఫిక్స్ చేయడానికి. ఓకే యూ వాంట్ టు కమ్. ఓకే ఏంటో అందరూ రావాలంట. ఓ నేను దీనికి ఇస్తే ఇది అలా అక్కకి ఇస్తుందంట. ఊరుకో. ఇదేమో స్ప్రే అండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా. తర్వాత మొన్న అక్కని అడిగితే అక్క నాకు ఇది బాగుంటుందని చెప్పింది అనమాట. ఎయిర్ బ్రష్ ఫ్లాలెస్ది. ఇది స్ప్రే తీసుకున్నాను. అయిపోయిందరా, స్ప్రేతో అయిపోయింది. ఇంకొంచెం పౌడరును ఇది పౌడరు, ఇది హైలైటర్ అయ్యింది అనమాట. ఇవన్నీ పెట్టుకుంటున్నాను. అంటే నేను ఎంతవరకు వాడతానో తెలియదు కానీ పట్టుకెళ్తాను. ఎందుకంటే అక్కడ నేను మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నానండి. సో దట్ వాళ్ళే చేస్తారులే. కానీ ఏంటంటే మనకు అది ఇది కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడుకోవడానికి. నేను జనరల్గా పర్సనల్గా అసలు మేకప్ వాడను. గుడ్ ఫ్యాంటాస్టిక్. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు జస్ట్ లైట్గా నేను ఫౌండేషన్ రాస్తాను, ప్రైమర్ రాస్తాను, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీ రాసుకుంటుంటా. మిగతా నా జోలికి కూడా రానివ్వను. కాకపోతే అన్నీ అంటే సెట్ ఉండాలి కాబట్టి ఎప్పటికైనా తీసుకున్నాను, కానీ పెద్ద వాడను నేను. తర్వాత నైట్ పడుకునే ముందు మనకి మాయిశ్చరైజర్ ఇది ఇండియాలో దొరుకుతుందిలే బ్రష్. ఇది లిప్కి రాసుకునియండి. ఒకటి లిప్ స్క్రబ్, ఇంకోటి లిప్ మాస్క్. సో అదండి బ్యాగ్ రెడీ అయిపోయిందిరా. ఏది బ్యాగ్ పట్టు. స్టిక్కర్ లిప్స్టిక్. ఇదిగో లిప్స్టిక్ రేపు కావాలి, నా బ్యాగ్లో పెడతాను. ఇందులో ఇది నా హ్యాండీ బ్యాగ్ అనమాట. సో ఏమంటారు లిప్స్టిక్ తర్వాత మాయిశ్చరైజర్ ఇలాంటి హ్యాండీగా పెట్టుకుంటారండి. ఫేస్ వాష్ కూడా రై వదలరా. ఎవరిదిరా అయితే ఎవరిదో గ్లాసెస్. మరి ఎవరిది మన దగ్గరికి వచ్చింది? బాబు బ్యాగ్లో నానా చెత్త ఉంది, ఇది క్లీన్ చేసి దీని రేపు పొద్దున్న ఏమేమి పట్టుకెళ్తాం. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఇంకేది దొరికితే దీంట్లోకి వేసేస్తాం, అలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదనమాట బ్యాగ్ వచ్చేసి. పెట్టుకోవచ్చు కానీ మేకప్ అయితే మూతి పగిలిపోద్ది మళ్ళీ. Why is my forehead so big? And why is it crooked? It's like a step stool. నాది కూడా అలా ఉంచుడు. ఇదిగో టైం సి I love you. నీకేది నీదేది? ఇదిగో వీడిది కూడా ఉంది. There's just a big bald spot right there. No. ఓకే అండి. తర్వాత మీరు స్నాక్స్ కొనుక్కున్నారు కదా, పెట్టుకున్నారా? Yeah. సో పదండి స్నాక్స్ అంటే చూపించానండి. సో ఇలా స్నాక్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడ దాకా వచ్చాను కదా అని చెప్పి ఇంకో నా బట్టల దగ్గరికి వచ్చాను. ఫస్ట్ ఇలా పెట్టి ముందు వీడిది హెల్ప్ చేస్తామని కూర్చున్నాడు కానీ ఐ డోంట్ థింక్ సో.
యా ఫస్ట్ ఇంకో బట్టలు పెద్దాం అనుకున్నాను, కాకపోతే నేను నా డ్రెస్సులు ఏమవుతుంటే వేసేసుకుంటాను, తెగ పట్టుకుపోతాను, 1,90,000 తీరా అక్కడికి వెళ్తేనే మళ్ళీ అక్కడికి వెళ్తాను కదా షాపింగ్, అక్కడ కొనేస్తూ ఉంటాను అనమాట. మొత్తానికి మళ్ళీ పట్టుకెళ్తాను, మళ్ళీ తెస్తాను, ఇంక ఇదే పని నాకు. ఇదో డ్రెస్సు కొంచెం చీరలు కూడా కొన్ని పట్టుకుపోదాం అనుకుంటున్నానండి. పట్టుకెళ్ళి కొంచెం మళ్ళీ అంటే ఆల్మోస్ట్ దాదాపు కట్టేశాను. కొన్ని ఏమో అంత మంచి చీరలు లేరంటే అందరూ అనుకుంటూ ఉంటారు ప్రమోషన్లు కొత్తాయి అని చెప్పి. అవి ఏంటంటే నువ్వు ఒకసారి కట్టేస్తాం కదా, మళ్ళీ కట్టబుద్ధి అవుతుంది అనమాట. అంటే ఆల్రెడీ వీడియోలో చూసేస్తారు కదా, మళ్ళీ ఏం కడతామని అనిపిస్తుంది, అందుకని మళ్ళీ కొనాలనిపిస్తుంది. కొన్న తర్వాత కొంటాం కదా, కొన్ని ఇంట్లో పెడతాను, ఇలా మళ్ళీ ప్రమోషన్ వస్తాయి, ఇంక ఈ కట్టడం అవుతా ఎలాగే ఉంటాయి. అందుకని ఇంక దాదాపు బాడీ వాడిని అని పట్టుకుపోదాం అనుకుంటున్నాను. సో ఈ చీరలన్నీ ఇంటికి. నెక్స్ట్ డ్రెస్సులు ఇక్కడ అన్నీ ఏలాడుతున్నాయి, వెనక్కి ఉన్నాయిలే. సో ఇవన్నీ డ్రెస్సులు వెనక్కి ఉన్నాయి. కొన్ని మంచి మంచి డ్రెస్సులు కూడా ప్యాక్ చేస్తున్నానండి. ఇది బాగా ఇష్టం నాకు. ఒక 4-5 జతలు పట్టుకెళ్తానండి. 4-5 పట్టుకెళ్ళి మిగతా అన్నీ ఇటు పడి చూపించేస్తున్నాడు పాపం. ఇంకా నేను ఈ చీరలు ప్యాకింగ్ చేస్తానండి. ఇది ఎవరికి? ఇది మన అన్వేష్కి వెపన్ కావాలని చెప్పాడులే మా అన్వేష్. బాబాయ్ జాగ్రత్త, ముందు బిల్లు చింపు. అన్వేష్ అంటే ఎవరంటే కీర్తి వాళ్ళ చెల్లి వాళ్ళ ఆయన మా మరిదండి, అందుకని మా చెల్లి కోసం అదిగో బెల్ట్ పంపిస్తున్నానని చెప్తున్నాడు. కంపల్సరీ కావాలి ఇది. ఇదేదో ఒకవేళ బాగుంటే కనుక నేను తర్వాత చెప్తానండి. ప్రస్తుతానికి ఇది ఓ మై గాడ్ నా పని చెప్పిద్దాం. ఇది రియలైజేషన్. నీకోటే నాకోటే ఇష్టం లేకు, నేను అది ముట్టుకొని అలాంటివన్నీ. ఇంకోటి నాకంటే మీ ఇంటికి ఒకటి మా ఇంటికి ఒకటి అంటున్నాను. ఓదే ఇంకోటి ఉందిరా. ఓకే, దాంతో చాక్లెట్లు అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయా చాక్లెట్స్? అవి దీని వెనకాల ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు చాక్లెట్లు బట్టల వరకు అయిపోయినాయి కదా. ఇంకా బలమైన ఇంకా షూస్ దీంట్లో పట్టవు. మళ్ళీ అక్కడ పరిగెత్తించేస్తానండి. మా కూడా పెట్టి ఇంకా పట్టవు కదా ఇది. మళ్ళీ ఇంకో బ్యాగ్, ఆ బ్యాగ్ లో అయితే పరిగెత్తిద్దామని చెప్పి ఆయనకు షూ కొన్నాను. ఆయన బాగా పరిగెత్తించాలి ఈసారి. అంటే ఏమంటారు, తోడలుడికేమో బెల్ట్, మహంగడికేమో పరిగెత్తింతాము. ఎవరు కావాలని అలా కొంటాం. బాగా ఆశలు ఎక్కువైపోతున్నాయి నీకు. ఎవరు కావాలని అలా కొంటాం. కొంటావు. ఇది ఎవరికి? అమెజాన్ ఓపెన్ కూడా చేయలేదండి. ఏంటిది? ఓ ఫిలిప్స్. ఇంకా నేను చదవడం అవుతుందండి. ఇంకా బ్యాగ్లో ఇంకా నేను చీరలు అవి పెడుతున్నాను. ఒరే ఈ లోపు వెళ్ళి మీ స్నాక్స్ పట్టరండి. ఓకే మా. ఫ్లైట్లోకి తినేద్దామని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చారు. ఏమాత్రం తింటారో నేను చూస్తాను. అంటే నేను ఇప్పుడు వెళ్ళేది లుఫ్తాన్సా కదండి, అటు సైడ్ కొంచెం ఫుడ్ సరిగా ఉంటుంది. బాబాయ్ అని కంగారు పెట్టేస్తున్నారు వాళ్ళు. నేను అంటే మనం ఎలాగో వేసేస్తాంలే, ఇంకా పిల్లలు ఏం తింటారో ఏంటోనని చెప్పి స్నాక్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఏది పోయి ఎన్ని తెచ్చి బ్యాగుడే ఏకంగానే. That is mine. That's hers. This is also hers. This is mine. This is mine. Mine. This is for both of us. Move. హలో నువ్వు విడిదిరా అవే పెంకతానా Go that way. దిస్ వేరే This is yours. This is me and Mama's. A baby bottle is like this. Like salad things. సర్లే బ్యాగ్లో పెట్టండి. మరి ఏ బ్యాగ్లో చదువుతారో నీ దాంట్లో 2 పెట్టుకో. ఓ ఏంటిది బ్యాగ్ సిరిగిపోయింది, ఇంత పెద్ద బ్యాగ్. పగిలిపోయింది అది. అయ్యో పక్కన పడే ఇంకేం చేస్తలేదు. ఎందుకు ఏ బట్టలో పెట్టేసుకుని ఏ బట్టలు ఏమైనా కారిపోతాయి చెడిపోతాయి, ఇలా పట్టుపోయి ఇండియాలో కుట్టించుకుందాం. మధ్యలో మిగిలిన కూడా పగిలిపోయింది అనుకో, ఫ్లైట్లో నీ బట్టలన్నీ వెళ్ళిపోతాయి బయటకి, నీ ఇష్టం. మరి ఆ బ్యాగ్ ఇలా పట్టరా, క్యాబిన్ బ్యాగ్. ఇప్పుడు తెచ్చేవి ఇది ఏంటి, ఇంత బ్యాగ్ సిరిగిపోయి నాశనం అయిపోతే కొంత అంత అట్టుకొచ్చావా? నాకు ఆఫీస్కి కావాలి, నీకు కాదు అది. ఏంటి అని ఆల్రలా టచ్ ఏమో కదా అసలు నా ఆఫీస్ బ్యాగ్. ఇష్టం లేకు. ఇది ఏంటిది బ్రాండ్? అమెరికన్ టూరిస్టా? బాబాయ్ నేను పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు చెప్పు అమెరికన్ టూరిస్ట్ తెచ్చుకో అన్నావు. అవి వెంటనే పోయినాయి, ఏమన్నా ఉన్నాయి పెట్టినాయి, డబ్బులు మాత్రం ఇంత ఉన్నాయి. నువ్వు మీ ఊర్లో 500 రూపాయల బ్యాగులు కొనుక్కుని వచ్చేసావు. ఏంటి అమెరికన్ టూరిస్ట్? అది అమెరికన్ టూరిస్ట్ ఏం కొనలేదు. అమెరికన్ టూరిస్టే ఇష్టం చేయకు. అది ఇంత మళ్ళీ బరువు కూడా ఇంత బొండలాగా ఉంది. ఒకే ఒక ట్రిప్ లో వచ్చింది, మొత్తం నాశనం అయిపోయింది. అమలాపురంలో గడియారం ఏం కొనలేదు, హైదరాబాద్ లో కొన్నాం మేము. నేను ఉండేటప్పుడు హైదరాబాద్ లో, అమలాపురంలో ఏం కాదు. అమలాపురం హైదరాబాద్ లో పాస్పోర్ట్ గారు వచ్చి బ్యాగులు కొనుక్కుని వెళ్ళాను. తీరా చూస్తే వచ్చినప్పటికీ నాశనం అయిపోయినాయి. హైదరాబాద్కి ఎవరు వెళ్ళరు పాస్పోర్ట్ కి. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ స్టేట్.
హైదరాబాద్కి నువ్వు పాస్పోర్ట్కి ఎందుకు వెళ్ళావు? నువ్వు వైజాగ్కి వెళ్ళావు పాస్పోర్ట్కి, కాదు దొరికిపోయావు అది అక్కడ. వీసా, దొరికిపోయావు. అది వీసాకి. వీసా హైదరాబాద్కి వెళ్ళావు. వీసాకే నేను అనేది హైదరాబాద్. మరి నువ్వు పాస్పోర్ట్కి అన్నావు కదా. సరేలే, ఇప్పుడు అది అవసరమా? పాస్పోర్ట్ వీసానే ఏదోటి వెళ్ళాం కదా, అప్పుడు ఆ రెండింటికి తేడా తెలియని చిన్న వయసున అది. దాన్ని పెట్టుకుని పాస్పోర్ట్ అన్నా వీసా ఏదోటి హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు ఇంకెళ్ళిపోతావు అమెరికా, ఎన్ని కొనుక్కు తెచ్చుకోమన్నాను. ఏమన్నా డబ్బులు వేసావా పెట్టావా? బాబు ప్యాన్ ఉసురుమని పెట్టింది తెలుసా? ఆమె లోపల ఎవడో కూడా కుట్టివాడు మంచిగా గట్టిగా కుట్టేస్తే ఉంటుంది. సరేలేండి, ఇంక ఇది అవుతూ ఉంటుంది. మరి చూశారు కదా మొత్తం ఇల్లంతా ఎలాగుందో. ఇంక ఇవన్నీ సర్దుతో కూర్చుంటాను నేను. ఇంకా ట్రావెల్ ఎలా జరుగుతుంది ఏంటి, ఎప్పుడెప్పుడు వెళ్తామా ఇండియా అని ఎదురు చూస్తా ఉన్నాము. రండ్రా రే. నీ డాన్స్లు ఏంట్రా చిన్నోడా? చిన్నోడు డాన్స్లు వేసేస్తుంది అసలు. సో ఫైనల్గా బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం ఇండియాలో. బాయ్ బాయ్. తీరై డాడా వెడుగ్గా 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 పాటేసుకో కొయ్యలా.